చూద్దాం గురుగారు. దేవి గారు నెల్లూరు నుంచి రాస్తున్నారు. పసుపు కుంకుమలు నేల రాలితే పరిహారం ఏంటి? పసుపు కుంకుమలు నేల రాలడం అంటే పొరపాటుగా చేతి నుంచి జారి పడిపోవడం ఒకటి, ఆగ్రహంతో విసిరి కొట్టడం రెండు. మన చేత పొరపాటుగా అలా జారి పడినా కూడా అది శకునమే అవుతుంది, అంత శ్రేయస్కరమైన శకునం కాదు. అలాంటి సందర్భాలలో మన చేత నుంచి పసుపు నేల జారి పడింది అంటే ఏదైనా ఆపద, భర్తకు సంబంధించి అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది. దానికి ఏం చేయాలి అంటే ఆ తర్వాత వచ్చేటటువంటి మంగళవారం నాడు లేక శుక్రవారం, ప్రధానంగా మంగళవారం కుజవారం, ఆ రోజున పసుపు ముద్దతో గౌరమ్మను సిద్ధం చేసి ఉపవాసం ఉండి శనగలని నానబోసిన ఆ శనగలను 5, 7, 9 ఈ సంఖ్యలో ముత్తైదువలకు వాయనం ఇవ్వాలి. అలాగే కుంకుమ ఒకవేళ మన చేత జారి పడిన పక్షంలో మనం కుంకుమను సేకరించి నేల పడిన దాన్ని తీసుకున్న రాదు, కొత్తగా మళ్ళీ కొంత కుంకుమను సిద్ధం చేసి ఈసారి పసుపు కుంకుమలను దానం ఇవ్వాలి, వాయనంగా ఇవ్వాలి. పసుపు నేల జారితే మట్టుకు ఇది కొద్దిగా ఎక్కువగా మనం పాటించి మంగళవారం నాడు ఇలా చేస్తే శ్రేయస్సు కలుగుతుంది. కుంకుమ జారి పడిన పక్షంలో మట్టుకు అంత తీవ్రతగా కాకుండా కుంకుమ ఏ ప్రమాణంలో జారి పడిపోయినా తర్వాత పసుపు కుంకుమ విడివిడిగా 2 కుంకుమ బరినెలలో నింపి వాటిని 2, 4, 6 సమ సంఖ్యలో ఇలా ముత్తైదువలకు అందజేస్తే ఆ దోషం పోతుంది.